వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ వీడియోమేర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో చందన మెయిల్ చేశారు రాజు గారు మహబూబ్ నగర్ నుంచి. ఓకే, సో రైస్ ఐటమ్ అడుగుతున్నారు. సో కాంబినేషన్ ఏదన్నా? కాంబినేషన్ ఏంటంటే కరివేపాకు రైస్ చేసుకుంటాం కదా. అవునండి. సో దాంట్లో శనగలు కానీ లేకపోతే ఇలాంటివి ఏమన్నా యూస్ చేసి చూపించమని అడుగుతున్నారు, అంటే ఎన్ని పప్పులు. ఓకే, సో ఇక్కడ శనగలతో ఇదివరకు చూపించాం కదా, రాజ్మాతో చూద్దామండి. రాజ్మాతో. సో కరివేపాకు రాజ్మా రైస్. ఓకే, మరి కరివేపాకు రాజ్మా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కరివేపాకు రాజ్మా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం కరివేపాకు కొంచెం పొడిలా చేసుకుందాం. సో కొద్దిగా వేయించేస్తే మనకు పొడి బాగా వస్తుంది. సో దీంట్లో కరివేపాకు. ఓకే, సో జనరల్గా నిల్వ ఉంచుకునే దానికైతే మనము ఈ కరివేపాకు చాలా డ్రైగా వేయించేసుకుంటే తప్పితే అది మనకు నిల్వ ఉండదు, లేకపోతే ఇట్లా బూజు పట్టినట్టు అయిపోతుంది. ఎస్, కొంచెం మాయిశ్చర్ ఉన్న బూజు పట్టేస్తుంది. యా. సో దీంట్లోనే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు. సో బేసిక్ గా చాలా మంది ఇళ్లలో ఈ కరివేపాకు పొడి చేసుకుంటూ ఉంటారు కదా. మనం ఎప్పుడైనా రైస్ ఐటమ్ చేసుకోవాలనుకున్నప్పుడు సేమ్ ఈ కాంబినేషన్ లో ఆ పొడి వాడేసుకోవచ్చు. సో స్పెసిఫిక్ గా అంటే మళ్ళీ చేసుకునే అవసరం లేకుండా, యా, కొద్దిగా ఎలాగో మనం అంటే రైస్ లో మిక్స్ చేసేసుకుంటాం కాబట్టి ఈ ఫ్లేవర్స్ కొద్దిగా 1-2 అటు ఇటు అయినా మనకి ఆ మెయిన్ కరివేపాకు టేస్ట్ అనేది తెలుస్తూనే ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం చల్లారితే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇది చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: పెరట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు పువ్వులు ఎక్కువ కాలం తాజాగా ఉండాలి అనుకుంటే బి కాంప్లెక్స్ క్యాప్సూల్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్సూల్స్ ని మొక్క మొదట్లో వేసినట్లయితే పువ్వులు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సో ఇది కొంచెం మనకు చల్లబడిపోయింది. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టేసి పొడి రెడీ చేసుకుందాం. ఓకే, సో ఇది మిక్సీ పట్టేసి మనం పొడి రెడీ చేసుకుందాం. ఓకే, ఓకే, సో ఇలా పొడి రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నామండి. సో ఇది రెడీగా ఉంటే మనకు చాలా ఈజీగా అయిపోతుంది, అంటే పొడి ఒకటి మనం రెడీగా ఉంటే. సో సఫల ఎడబుల్ ఆయిల్. సో సఫల ఎడబుల్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది, డీప్ ఫ్రై చేసుకున్నా చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆయిల్ వాడుతున్నాం. ఓకే, సో ఇక్కడ కూడా కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాం. సో అది మధ్య మధ్యలో తగులుతుంటే రైస్ ఐటెంలో చాలా బాగుంటుంది. ఓకే, సో కొద్దిగా జీలకర్ర, సో పచ్చిమిరపకాయలు, ఓకే, సో వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా మెరుపు వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మా గింజలండి. ఓకే, సో కొంచెం బాగా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. అవును, రైస్ లో కదా కొంచెం సాఫ్ట్ గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే కర్రీలో అంటే మనం ఎలాగో కొద్దిగా వాటర్ అది వేసి మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి
కొంచెం ఏమన్నా కొద్దిగా గట్టిగా ఉన్నా అక్కడ మెత్తబడిపోతుంది. సో ఇక్కడ కొంచెం విజిల్ కంటే ఇంకొకటి ఎక్స్ట్రాగా మనం పెడితే బాగుంటుంది. సో ఇప్పుడు MTR మసాలా వారి పసుపు పొడి అండి. ఓకే, సరిపడా ఉప్పు. ఓకే, సో రాజ్మాలో కొద్దిగా యాడ్ చేసుకున్నాం లైట్ గా. సో ఎప్పుడైనా అంటే మన గింజ లాంటివి ఉడికించేటప్పుడు కంపల్సరీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొంచెం అప్పుడే కొద్దిగా గింజకు టేస్ట్ వస్తుంది. కొంచెం ఏవో చిన్న పెసరపప్పు లాంటివి అయితే మనకి పర్లేదు, కానీ కొంచెం పెద్ద సైజులో అయితే మరి చప్పగా ఉంటే మనకి అంత టేస్టీగా అనిపించదు. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న కరివేపాకు పొడి. సో రైస్ క్వాంటిటీకి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇలా వేస్తే కొంచెం ఆ రాజ్మాకు కూడా పడుతుందండి. సో ఉడికించుకున్న బాస్మతి రైస్. ఓకే, సో ఈ రైస్ వేసిన తర్వాత కూడా కొంచెం మగ్గితే మనకు బాగుంటుంది. సో ఆ రైస్ కూడా ఆ వేడితో బాగా పట్టేస్తుంది ఆ పౌడర్ అనేది కూడా. ఓకే ఓకే. సో అండ్ ఇలాంటి వాటికి చక్కగా కాంబినేషన్స్ కూడా ఏం అక్కర్లేదు, హ్యాపీగా ఉట్టన్నం అలా తినేయొచ్చు, ఎందుకంటే చాలా రాజ్మా అవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి. దీంట్లోనే మసాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఫైనల్ గా కొంచెం ఫుల్ కంప్లీట్ మీల్ గా కొద్దిమందికి ఆ కర్డ్ అంటే తినకపోతే అన్నం తిన్నట్టు ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఫైనల్ గా కొంచెం ప్లెయిన్ కర్డ్ వేసేసుకుని అందులోనే మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా కొత్తిమీర, సో ఇది గార్నిష్ కోసమే వాడుతున్నాం. ఓకే, కరివేపాకు రైస్ లో కూడా కొత్తిమీర లేనిదే మనకు అవ్వదు, చూసారా? అది ఉండాల్సిందే. మీకు కరివేపాకు కొంచెం ఎక్కువ ఇష్టం అయితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు పైన. కొంచెం లైట్ గా ఫ్రై చేసుకున్న, కొద్దిమంది నూనెలో ఫ్రై చేసుకుని వేసుకుంటారు. క్రష్ చేసి అలా వేసుకున్నా అది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. ఓకే, సో కరివేపాకు రాజ్మా రైస్ రెడీ. నైస్. గుమగుమలాడుతూ రైస్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరివేపాకు రాజ్మా రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన రాజ్మా, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పొడి, అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరివేపాకు రాజ్మా రైస్ రెడీ. ఓకే అండి, మరి రైస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. రాజ్మాకు కూడా చక్కగా ఇదంతా బాగా కోటింగ్ లో పట్టేసింది కదా. అంటే రైస్ వేయకంటే ముందే మనం రాజ్మా వేసి కొంచెం వేయించుకున్నాం కదా. అవును, సో రాజ్మాలో పౌడర్ వేయటం వల్ల ఏంటంటే ఆ రాజ్మా కూడా కొంచెం సాఫ్ట్ గా ఉడికించుకోవటం మూలాన అది బాగా పట్టేసింది, అంటే అతుక్కుపోతుంది. అవును, అండ్ రాజ్మా కూడా అట్లా కరిగిపోతాం చక్కగా. ఇలా ఉంటే బాగుంటాయి రైస్ ఐటమ్స్ లోకి. అలా గింజలు గింజలుగా ఉండి అలా కంటే కూడా ఇలా కొంచెం సాఫ్ట్ గా ఉంటే మనం తినడం కూడా పెద్ద కష్టమే ఉంటుంది, హ్యాపీగా తినేసేయచ్చు. బాగుంది రాజు గారు, యాస్టీస్ గా. థాంక్యూ అండి. సో చూసారు కదండి, ఏం కాంబినేషన్ అవసరం లేకుండా చక్కగా ఇది చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. నోటిపూతతో ఎక్కువగా బాధపడుతున్నట్లయితే కొబ్బరి బొండాన్ని ఒక 10-15 రోజుల పాటు కంటిన్యూస్ గా తాగుతూ ఉండాలి. ఇలా తాగడం వలన నోటిపూత నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం సోయా కబాబ్స్ చూడబోతున్నామండి. మరి వీటి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు సోయా కబాబ్ సార్ రాజు గారు. అవునండి. సో ఇక్కడ సోయా అంటే ఏది, మీల్ మేకర్ తీసుకుంటున్నారా లేకపోతే సోయా గింజలా? మీల్ మేకర్ తీసుకుంటాం. మీల్ మేకర్. సో మీల్ మేకర్ తో చాలా బాగా వస్తుంది. సో దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పు ఉడికించి కూడా యాడ్ చేస్తున్నాం. సో దానివల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చాలా బాగుంటాయి కబాబ్స్. ఓ నైస్. ఓకే, మరి సోయా కబాబ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, నిమ్మరసం 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు,
నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. సో ముందుగా కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ మీల్ మేకర్ ఏంటంటే నేను కొద్దిగా వేడి నీళ్ళలో వేసి సో నీళ్ళు పిండేసి రెడీ పెట్టేసుకున్నాను. సో మీల్ మేకర్ వేయించుకోవాలా మనం? అంటే మసాలా దినుసులు వాటితో పాటు మీల్ మేకర్ కూడా. సో దాని తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసి కొంచెం పేస్ట్లా రెడీ చేసుకుంటాం. ఓ వాటన్నిటితో పాటు మిక్సీ పట్టేసుకోవాలా? ఎస్. ఓకే ఓకే. సో కొద్దిగా ఆయిల్, సో ముందుగా మసాలా దినుసులు అండి. ఓకే. సో యాలకులు, లవంగాలు, చెక్క, షాజీరా అన్ని కూడా వాడుతున్నాం. సో వాటితో పాటుగా బిర్యానీ ఆకు కూడా, సో కబాబ్లో ఇవి మెయిన్గా మంచి టేస్ట్ ఇచ్చేవి. ఓ మసాలా దినుసులు అన్నీ కూడా మనకి. ఓకే. అలాగే ఎండుమిరపకాయలు. సో బేసిక్గా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవి యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. అలాగే పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో పచ్చిమిర్చి పేస్ట్ లేకుండా కొంచెం పచ్చిమిరపకాయలు కూడా మనం చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఎలాగో మనం పేస్ట్లో చేస్తాం, గ్రైండ్ చేసేస్తాం కదా. సో అక్కడ కలిసిపోతుంది. సో దీంట్లోనే సో మనం నానబెట్టుకున్న సోయా. సో ఇది ఎలాగో మనం గ్రైండ్ చేసేసుకునేదే కాబట్టి ఈ సోయా ఏ సైజులో తీసుకున్నా మనకి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఏం లేదు. సో ఆ పళంగా వేసుకునేటట్టయితే మనకి కొంచెం సైజులు చూసుకోవాలి. అంటే మనం ఏం చేసుకుంటున్నామో దానికి తగ్గట్టు. సో ఇక్కడ ఎలాగో మనం ఇదంతా కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి సో పెద్దవైనా చిన్నవైనా గ్రాన్యూల్స్ అయినా ఏవైనా కూడా నానబెట్టేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో నానబెట్టి ఉడికించుకున్న శనగపప్పు. ఓకే. సో అలాగే పుదీనా. ఓకే. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకుని సో కొంచెం ఆ వేడి దీనికి తగిలితే సరిపోతుంది. సో ఎక్కువేమి ఇట్లా ఫ్రై అవ్వక్కర్లేదండి. ఓకే. సో దాని తర్వాత కబాబ్స్ మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం. ఓకే. ఓకే. సో ఇది రెడీ అయిపోయిందండి. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. సో మిక్సీ పడతాం కాబట్టి ఓకే. సో ఇక్కడే యాడ్ చేసుకుంటే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే. స్టవ్ ఆపేసేసి సో ఇది కొంచెం చల్లారితే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓకే రాజు గారు. సో మీరు దాన్ని కలుపుతూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. వంట పాత్రలపై జిడ్డు బాగా పేరుకుని వదలకపోయినట్లయితే నిమ్మ చెక్క తీసుకుని ఈ చెక్కని ఉప్పులో అద్ది ఈ చెక్కతో ఆ జిడ్డు పాత్రలపై రుద్ది పేపర్తో తుడిచేయాలి. ఇలా చేసినట్లయితే జిడ్డంతా తొలగిపోతుంది. ఆ తర్వాత ఆ పాత్రలు క్లీన్ చేసుకున్నట్లయితే అవి కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుని ఓకే. సో ఇది ఎట్లా కొంచెం కచ్చా పచ్చగా చేసుకోవాలా? కొంచెం ఫైన్గానే చేసుకోవచ్చు. ఫైన్గా చేసుకోవచ్చు. సో ఇది కొద్ది కొద్దిగా చేద్దామండి. ఓకే. ఓకే. సో ఇలా రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇటు పెనం పెట్టేసుకుందాం రాజు గారు. ఓకే. ఆ పేస్ట్ గ్రైండ్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది. మసాలా అన్ని బాగా కలిసాయి. సో దీంట్లో కొద్దిగా శనగపిండి. సో ఇది కొంచెం జిగురుగా అవుతుంది కదా. ఐ మీన్ సోయాలో కొద్దిగా స్టిక్కీనెస్ ఉంటుంది కదా.
సో ఇది, సో దీంతో పాటుగా నిమ్మరసం కూడా కొంచెం. ఓకే. సో కబాబ్స్ లో నిమ్మరసం కూడా చాలా బాగా తెలుస్తుంది. సో ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయా మనకి? సాఫ్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే ఆ మొత్తం ఆ పేస్ట్ చూస్తేనే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. సో జస్ట్ ఆ పై లేయర్ కొంచెం క్రంచీగా వస్తుంది. కొంచెం అది మనకు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఇక్కడ వేయించుకుంటే సరిపోతుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో గ్రిల్ టైప్ కూడా కొనుక్కుంటున్నారు, బయట దొరుకుతున్నాయి. ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి మార్కెట్ లో. అలాంటివి ఉంటే మనం చక్కగా దాని మీద వేసేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు. అంటే అప్పుడు మనం స్క్యూవర్స్ ఉంటాయి కదా, సో కబాబ్ స్టిక్స్ కన్నా పెట్టేసుకొని సో అలా చేసుకోవచ్చు అండి. బానే వస్తాయి. బాగా వస్తాయి. అది ఇంకా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఎందుకంటే అది బర్నింగ్ స్మోక్ ఫ్లేవర్ కూడా దాంట్లో యాడ్ అవుతుంది. బొగ్గుల మీద కాల్చడం కదా. ఎస్. సో ఇది మనం మింట్ చట్నీ ఉంటే కబాబ్స్ చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ. సో గ్రీన్ చట్నీ అండ్ ఆనియన్ సాలడ్ కూడా కొంచెం చక్కగా లెమన్ కంపల్సరీ ఉండాల్సిందే. లెమన్ పిండి వేసుకున్నది. సో లచ్చా సలాడ్ అంటారు కదా, ఆనియన్ బాగా చాప్ చేసుకొని ఇలా పొడి పొడిగా కట్ చేసుకొని నిమ్మరసం పిండేసి ఉప్పు కొంచెం మిక్స్ చేసేసి సో అది చాలా బాగుంటుంది. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాల్సి రెడీ చేసుకోవచ్చు. సో నేతితో కలుస్తున్నారా? అవునండి. సో ఇంకొంచెం బాగా టేస్ట్ యాడ్ అవుతుంది. సో జనరల్గా కబాబ్స్ కూడా మనం ఎప్పుడైనా నెయ్యితో కాలుస్తేనే బాగుంటుంది. అండ్ దీనికి ఏం మనకి పెద్ద ఎక్కువ నెయ్యి కూడా పట్టదు కాబట్టి ఆ 1-2 స్పూన్స్ నెయ్యి అంతేమీ మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ మాత్రం నెయ్యి మనం తినొచ్చు బేసిక్గా. సో ఆల్రెడీ అంతా బాగా కుక్ అయిందే కాబట్టి మనకి ఫాస్ట్గానే కలర్ వచ్చేస్తున్నాయి. నైస్ నైస్. సో కొంచెం ఎక్కువ కాలినా మనకు ప్రాబ్లం లేదండి. సో టేస్ట్ కొంచెం స్మోకీ టేస్ట్ వస్తే ఇంకొంచెం చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ కబాబ్స్ లో కానీ టిక్కాల్లో కానీ. సో అదే మనకు అంటే ఒరిజినల్ గా మనకు రావాల్సిన టేస్ట్. అవును. సో తందూరు బట్టిలో కూడా దానికి మనం మ్యారినేట్ చేసిన తర్వాత మనం అలా లోపల పెట్టినప్పుడు ఆ డ్రాప్స్ వాటర్ వస్తుంది కదా, కింద పడేసి ఆ స్మోక్ వస్తుంది. అవునవును. సో దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది తందూరు బట్టిలో. ఓకే ఓకే. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఓకే, తీసేసుకుందాం. అంటే ఆ నెయ్యి కూడా ఇట్లా కాలుతుంటే కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా మనకి. కంపల్సరీ ఇలాంటివి చేసుకున్నప్పుడు పక్కన డిప్స్ కి మనము అదే గ్రీన్ చట్నీ, కొద్దిగా ఈ సాలడ్స్ ఇలాంటివన్నీ చేసుకుంటేనే ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేయొచ్చు. అంటే బయట మనకి ఏంటంటే చక్కగా అట్లా ప్రెజెంట్ చేస్తారు కాబట్టి మనకి బయట చాలా బాగా అనిపిస్తాయి అవన్నీ తింటుంటే. మనం ఇంటికి వచ్చేసరికి మనం చేసుకునేటప్పుడు ఏంటంటే 1-2 స్కిప్ చేసేస్తూ ఉంటాం. అట్లా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చక్కగా మనమే అన్ని చేసేసుకుని ఆ గ్రీన్ చట్నీ ఫ్రెష్గా ఆనియన్ సాలడ్ చేసేసుకుంటే హ్యాపీగా అలా అన్ని అరేంజ్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ టేబుల్ దగ్గర కూర్చున్నట్టు సేమ్ అదే రెస్టారెంట్ లో అంతే అలా చేసుకొని కూర్చుంటే ఇంట్లోనే హ్యాపీగా అన్ని రెడీ అయిపోతాయి. ఓకే. వావ్, సోయా కబాబ్స్ రెడీ అండి. చక్కగా మంచి గుమగుమలాడుతున్నాయి కబాబ్స్ కూడా. నైస్. సో కార్వింగ్ చూసేద్దాం లేట్ చేయకుండా, అప్పుడు మేము ఫాస్ట్ గా టేస్ట్ చూసేయచ్చు. సో కార్వింగ్ ఏంటి రాజు గారు? వాటర్ మెలన్ చేస్తానండి. ఫ్లవరా? యా. సో చిన్న రౌండ్. ఓకే. సో దీన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాం. మంచి పింక్ కలర్ ఉంది లోపల, ఇంకా సరిగ్గా పండలేదు. కానీ సమ్మర్ వచ్చింది కదా, మనము చాలా వాటర్ మిలన్స్ కొనుక్కుంటూ ఉంటాం. జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి బేసిక్గా. సో దీంట్లో ఒక్క దాంట్లో కొంచెం చూసుకోలేము. ఇంటికెళ్ళి కోసేంత వరకు అది రెడ్ గా అంటే అదే మధ్యలో కోసిస్తాడు, అక్కడ కోసినప్పుడు ఆ పక్కన బాగానే ఉంటుంది, మళ్ళీ ఈ పక్కన సరిగ్గా ఉండదు ఏంటో. ఓకే. సో ఇలా స్కూపింగ్ మెథడ్ లో చేస్తున్నాను. ఓకే. జనరల్గా ఎప్పుడు మనకి వాటర్ మెలన్ ఫ్లవర్ అంటే బాగా రెడ్డిష్గా ఇలా కనిపిస్తూ ఉంటుంది. బాగుంది ఇట్లా పింక్ షేడ్ లో కూడా చూడడానికి కలర్ఫుల్ గా. ఎందుకంటే బేసిక్ గా మనకి మంచి పండిన వాటర్ మిలన్ అయితే ఎప్పుడు కూడా రెడ్ లోనే ఉంటుంది.
కానీ ఇది బాగుంది చూడడానికి, పింక్ కలర్. సో సింపుల్గా ఇలా కొంచెం స్లాంట్ లైనింగ్స్ ఇస్తున్నాను. సో దాని తర్వాత ఇది ఇలా స్లాంట్గా కట్ చేస్తున్నానండి. ఓకే. సో పీసీలో వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. సో ఈ పెటల్స్ని కూడా కొంచెం ఎలివేట్ చేస్తున్నాను. ఓకే. సో ఫ్లవర్ కూడా రెడీ. రెడీ అండి. నైస్. ఇలా చూపిద్దాం. ఓకే, మరి బ్యూటిఫుల్ కార్వింగ్ తో కబాబ్స్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు సోయా కబాబ్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా కబాబ్స్ తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ ని వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మీల్ మేకర్, ఉడికించిన శనగపప్పు, కొత్తిమీర, పుదీనా వేసి దగ్గర పడినివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కబాబ్స్ లో ఒత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, సోయా కబాబ్స్ రెడీ. ఓకే అండి, మరి సోయా కబాబ్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రాజు. సాఫ్ట్గా అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంది, ఒక డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంది. ఎస్, మనం అన్ని గ్రైండ్ చేయడం వలన అన్ని ఫ్లేవర్స్ కలిసిపోయాయి చక్కగా, బాగా బ్లెండ్ అయిపోయింది. ఆ మసాలా టేస్ట్ అండ్ ఈ పప్పు కూడా, శనగపప్పు మనం వేయించితే ఒక మంచి టేస్ట్ వస్తుంది కదా. సో అంటే కబాబ్స్లో మెయిన్గా ఏంటంటే మనం చాలా మటుకు కబాబ్స్లో మనం ఈ శనగపప్పు ఉడికించి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మనకు చాలా అడిషనల్గా యాడ్ చేస్తుంది. సో అండ్ సోయా కూడా బాగా బ్లెండ్ అయిపోతుంది కాబట్టి అన్ని కలిసి మంచి టేస్టీ కబాబ్స్ చాలా బాగున్నాయి రాజు గారు. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు గ్రీన్ చట్నీ అండ్ లచ్చా సలాడ్ ఇవన్నీ ఉంటే ఇంకా సూపర్ నైస్. సో చూసారు కదా, చాలా టేస్టీ కబాబ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. టమాటోతో కూర చేయాలనుకునేటప్పుడు టమాటోను ముందుగా ఒక 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో వేసి ఉంచి ఆ తర్వాత కూర చేసుకున్నట్లయితే కూరకు మరింత రుచి వస్తుంది. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. హాయ్ అండి, మీ పేరేంటి? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మీర్పేట్. ఓకే, హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? వనజ అండి. మీరు ఎక్కడి నుంచి? మీర్పేట్ అండి. సేమ్ ప్లేస్? సేమ్ ప్లేస్. మీ ఇద్దరు సిస్టర్సా? మీ ఇద్దరేనా సిస్టర్స్? ఇంకో అక్క ఉందండి. పెద్ద అక్క. తర్వాత మీరా? నా తర్వాత తమ్ముడు తర్వాత ఈవిడ. ఈవిడ లాస్టా? మొత్తం నలుగురు అనమాట. సూపర్. సో మీ ఇద్దరు ఒక ప్లేస్ లోనే ఉంటారా? అవునండి. ఓకే, సో మరి ఇద్దరు బాగా వంటలు చేస్తూ ఉంటారా? చేస్తామండి. చేస్తూ ఉంటారు, ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో నేను ఈరోజు మీకు ఒక మంచి వెరైటీ ఏం కాదు, మనం రోజు రెగ్యులర్గా తినేదే ఇస్తాను. సో అదేంటి అనేది నేను చూపిస్తాను మీకు. ఓ, పొట్లకాయ ఇష్టమేనా? ఇష్టమేనండి. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేస్తారంటే చక్కగా ఆలోచించండి. పొట్లకాయతో మంచి టేస్టీగా ఏమైనా వెరైటీ మీకు వస్తే అది ఇప్పుడు చేసి చూపించవచ్చు. మీరు రెగ్యులర్గా చేసుకునేది బాగా టేస్టీగా నేను చేయగలను అనుకున్న వంట అయినా కూడా చేయొచ్చు. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను, మీరు రెసిపీ డిసైడ్ అని నాకు చెప్తే టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో టైమర్ ఆన్. మీరు కూడా థింక్ చేయండి. బేసిక్గా ఏ బంగాళదుంప, వంకాయ అంటే మనకి చాలా ఐడియాస్ వస్తాయి కదా గబుక్కున. పొట్లకాయ అనేసరికి 2-3 వస్తాయి, ఎక్కువ గుర్తురావు. పొట్లకాయ పాలు పోసి వండుకోవటం, పొట్లకాయ పచ్చడి, ఇంకేముండవు. పొట్లకాయ టమాటో కర్రీ. పొట్లకాయతో నిజంగానే చాలా తక్కువ వంటలు ఉన్నాయి కదా.
స్టఫ్ చేసి చేసుకోవచ్చు పొట్లకాయతో. కాకపోతే ఇంకా కొంచెం వెరైటీగా అంటే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ తినాలంటే కొంచెం ఇంకా వెరైటీగా చేస్తారా? ఆలోచించాలి, కాస్త ఆలోచించాల్సిందే. ఇంకా చించండి, బోల్డ్ అంత టైం ఉంది, చించండి, మీకు ఎంత టైం కావాలంటే అంత టైం. నేను కూడా ఆలోచించండి. అంటే ఎంత ఆలోచిస్తున్నా పొట్లకాయ పెసరపప్పు కూర, పొట్లకాయ పాలు పోసిన కూర, 2-3 వెరైటీ ఇది తప్పితే నాకు దాన్ని దాటట్లేదు. నాకు కూడా అంటే మేము కూడా చాలా రకాలు చూపించాం, కానీ సడన్ గా ఎందుకు మర్చిపోయాను నేను తెలియదు. ఇంకా ఆలోచించలేదా మీరు? చేస్తారా? పొట్లకాయ పెరుగు పచ్చడి. దీన్ని ఇంతసేపు ఆలోచించారా? 1 minute 17 seconds అయింది. పొట్లకాయ పెరుగు పచ్చడి. అవును. నేను పచ్చడి అంటే మీరు పొట్లకాయ పెరుగు పచ్చడి ఫిక్స్ అయ్యారా? ఓకే, చూడండి అది కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడండి. అది నేను చూసాను ఇదివరకే. ఓకే, మరి పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆవు పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 5, పచ్చి కొబ్బరి కొద్దిగా. ఓకే అండి, మరి పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో ధనలక్ష్మి గారు మొదలు పెడదామా? ఓకే అండి. ఏంటది? ఇది పచ్చి కొబ్బరి అండి, గ్రీన్ కలర్ లో ఉంది. పచ్చి కొబ్బరి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు అన్ని మిక్స్ చేసి పెట్టేసారండి. పచ్చి కొబ్బరి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు మిక్స్. సో పచ్చి కొబ్బరి, కొత్తిమీర, వెల్లుల్లి ఈ 3 కలిపేసి ఇది చేశారు. ఇది మనకి మెయిన్. దీంట్లో మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అంటే మా పొట్లకాయ ముక్కలకు సరిపోను కారం, పచ్చిమిరపకాయలు, మిరపకాయలు. ఓకే, పొట్లకాయ ముక్కలు బాయిల్ చేసుకున్నాను. అంటే దీనికి సరిపడినంత కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. అవి మనం పోపు పెట్టుకోవాలా? ఇది మిక్స్ చేసేసి తర్వాత పోపు పెట్టుకుందాం. ఓకే, అయితే స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసాను. సో ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలు దీంట్లోకి అంటే మనము మామూలుగా ఎక్కువ వేసుకునే ఏం కాదు, మామూలుగా కర్రీలో వాడుకోవచ్చు అనమాట. ఇది కొబ్బరి, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పచ్చికారమే కదా, కాబట్టి ఇది సరిపోను. మనకు కొంచెం దీంతో తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఉట్టి పొట్లకాయ అయితే కొంచెం చప్పగా అలా ఉంటుంది కాబట్టి కొద్దిగా టేస్ట్ ఇది. ఓకే, ఇది పొట్లకాయ ముక్కలు చల్లారినాక కలిపితే బాగుంటుంది, ఎందుకంటే పెరుగు కదా, అవును, వేడిగా విరిగిపోతుంది. ఓకే, పొట్లకాయ ముక్కలు మొత్తగా చల్లార్చుకొని ఇది కలుపుకోవాలి. ఓకే, మరి చక్కగా ఈలోగా పోపు పెట్టుకుంటే పోపు కూడా చల్లారేది కదా, అప్పుడు పెరుగులో వేసుకునే వాళ్ళం. పెట్టుకున్నాం అంటే మీరు వేడిది అందులో వేయనంటున్నారు కదా, అందుకని. పెరుగు దీనికి సరిపడా కొంచెం, ఓకే, అంటే ముక్కలకు కొంచెం బాగా పట్టాలి. కొంచెం వాటర్ కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది, కొంచెం మరీ పెరుగు కాకుండా. అంటే బేసిక్గా పల్చగా ఉంటే బాగుంటుంది. ఇది చపాతీకైనా, రైస్కైనా, వీటికైనా బాగానే ఉంటుంది. మళ్ళీ వాటర్ వేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట కిందకి మొత్తము. సో ఇది ఇలాగానే ఉండాలి, లిక్విడ్ వచ్చేస్తే మొత్తం వచ్చేస్తుంది అనమాట. కొంచెం సాలిడ్గానే ఉంటేనే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో ఇంకేం కలిపేది లేదా? పోపు వేసుకున్నా, ఇంకేం లేదండి. పోపు కంటే కొంచెం కొద్దిగా ఆయిల్. ఓకే, ఆయిల్ కొద్దిగానే పడుతుంది, ఎక్కువ పట్టారు అనమాట. జస్ట్ ఊరికే పోపే కదా. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా మనకి. ఫాస్ట్ అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగానే ఉంటుందా? బాగుంటుంది. కరివేపాకు, పసుపు వేస్తాం. దీంట్లో వేసేసాను, అక్కర్లేదు ఇంకా. దీంట్లో వేసారా? వేసేసాను, మిక్సీలో వేసినప్పుడే వేసేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో. ఓకే, మళ్ళీ కొంచెం మసాలా టచ్ కూడానా? దాంట్లో వెల్లుల్లిపాయలు వేస్తాం కదా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దీంట్లో వేస్తే బాగుంటుందా? బాగుంటుందని మిక్స్ చేసేద్దాం. అందులో కొంచెం చల్లారాలి మేడం. ఈ ఆవు పొడి మిక్సీకి కొబ్బరి వేసుకుంటాను మేడం. దాంట్లో కొబ్బరి కంటే ముందు, ఎందుకంటే ఆవాలు కదా, కాబట్టి పొడి కావాలంటే ఫస్ట్ కొన్ని ఆవాలు మిక్సీకి వేసుకొని, చిన్న గ్రైండర్స్ ఉంటాయి కదా, ఆ పొడి పెట్టేసుకున్నా కొంచెం. అది కొబ్బరి ఫస్ట్ ఆవాలు, తర్వాత కొబ్బరి మామూలుగా కొబ్బరి వేసేసి ఈ పొడి సపరేట్ గా వేసేసుకున్నారు. సో ఇందాక పచ్చి కొబ్బరి తురుముతో చేసుకున్నాం కదా, సో దాంట్లోనే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఫస్ట్ ఆవాలు వేసి గ్రైండ్ చేసేసి కొంచెం ఇది పౌడర్ అయిన తర్వాత
దాని తర్వాత పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి. సో ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఉప్పు కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి అనమాట. ఎందుకంటే మళ్ళీ సపరేట్ గా వేస్తే ఆవు పిండి కొంచెం చేదుగా అలా మనకి ఏమైనా అనిపించవచ్చు. ఓకే, సో పెట్టేద్దాం పోపిందో. ఓకే, ఇది ఉడికించి పెట్టుకుంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది. అవును, ఎందుకంటే ఫ్రై అయ్యేదైతే కొంచెం టైం పడుతుంది. ఓకేనా? ఓకే, ఈ బౌల్లోకి తీస్తారా? సో ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 2-3 days ఉంటుందండి. ఉంటుందండి, పెరుగుదే కదా మేడం, దాంట్లో ఏం లేదు కదా ఇంకా. అదే అదే ఉంటుంది, కానీ అంతవరకు అయితే ఉంచకూడదు. ఉంచరా, అయిపోద్దా ఎప్పటిదప్పుడే. పెరుగు కాదు, పెరుగుతో చేసింది ప్లస్ ఇంకా మామూలుగా తింటాం, టేస్టీగా ఉంటుంది కానీ అంతవరకు అయితే ఉండదు. ఉండేంతవరకు అయితే ఏ రోజు కారోజు చేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది, అంతవరకు అయితే ఎక్కువ చేసి నిల్వ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో పైన క్యారెట్ తురుమా, కొంచెం కాదు. సో రెడీ, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ మేడం. ఓకే ఓకే అండి, మరి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా ఆవాలు పొడి చేసి దానిలో పచ్చి కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన పొట్లకాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. జలుబు దగ్గుతో ఎక్కువగా బాధపడుతున్నట్లయితే ఈ చిట్కా పాటించండి. 1 గ్లాస్ గోరువెచ్చని పాలల్లో 1 చిటికెడు పసుపు కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే జలుబు దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, మరి పొట్లకాయతో నెక్స్ట్ వెరైటీ చూద్దాం. వనజ గారు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు పొట్లకాయతో? పొట్లకాయ కొబ్బరి కూర అండి. పొట్లకాయ కొబ్బరి కూర. ఓకే ఓకే, మరి పొట్లకాయ కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి గసగసాల పేస్ట్ 1/2 కప్పు, క్యారెట్ 1, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. వనజ గారు మొదలు పెడదామా? మొదలు పెట్టండి. స్టవ్ ఆన్ చేశాను, చేసి కొద్దిగా ఆయిల్, ఓకే, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కరివేపాకు, ఓకే, కొత్తిమీర, ఆనియన్స్, ఓకే, సో మీరు కొబ్బరి కాంబినేషన్ లో కర్రీ టైప్ లో చేస్తున్నారు. అవునండి. సో జనరల్ గా ఫ్రై చేసి అట్లా కొబ్బరి తురుము జల్లుకుంటూ ఉంటారు కదా చాలా మంది. కానీ ఇది రైస్ కి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఓకే, మామూలుగా పొట్లకాయ అంటే ఇష్టపడరు కదండి, ఇది కొద్దిగా చప్పగా ఉంటుందని నేను ఇష్టపడతాను. పిల్లలు ఇష్టపడరు, వాళ్ళకు ఇంట్రెస్ట్ గా తినేట్టు చేయాలి కదండి. అవును, పొట్లకాయ ఎనిమి ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఇది ఎనిమిక్ గా ఉన్న వాళ్ళకి బేసిక్ గా ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, ఇట్లా పొట్లకాయ, సొరకాయ, బీరకాయ ఇట్లాంటివన్నీ బాగా తింటే మంచిది. ఎందుకంటే ఇవన్నీ వాటర్ వెజిటబుల్స్ కదా. వెజిటేబుల్స్ ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది అనమాట. అంటే ఇవి తినేసి ఎండలో తిరిగేస్తే ఎండ దెబ్బ తగలని కాదు, జనరల్ గా కొంచెం బాగుంటుందని. పొట్లకాయ ముక్కలు సో చక్రాల్లా కట్ చేశారు. ఇవేం ముందు ఉడికించుకోలేదు మనం? లేదండి, ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. పొట్లకాయ తొందరగా ఉడికిపోతుంది. అవునవును, వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఉప్పు వేస్తే ఇంకా ఫాస్ట్ గా ఉడుకుతుంది. సో ఈ వెరైటీ మీరే కనుక్కున్నారా? మా సిస్టర్ చెప్పారండి. పెద్దక్క. ఆవిడ ఎక్కడ ఉంటారు? ఆమన్గల్ అండి. ఓ, అన్నయ్య ఎక్కడ ఉంటారు? ఆమన్గల్. బాగుంది, వాళ్ళిద్దరు అక్కడ, మీరిద్దరు ఇక్కడ. వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? శ్రీనివాస్ మా బ్రదర్ పేరు, సునీత మా సిస్టర్ పేరు. ఓకే,
మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా పాపకు, బాబుకి అందరికి హాయ్ చెప్పండి. ఓకే, తప్పకుండా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ పాపకి, మీ బాబుకి అందరికీ కూడా హాయ్. సో నెక్స్ట్ పసుపు అండి. ఓకే, కొబ్బరి పేస్టా, కొబ్బరి, గసగసాలు, కారం తర్వాత. సో పచ్చిమిర్చి పేస్ట్. బాగా కారం తింటారా మీరు? లేదండి, ఇవి మిర్చి కొంచెం చప్పగా ఉన్నాయా? అవును, ఈ మధ్య అలాగే వస్తున్నాయి ఏంటో, అందుకని కొద్దిగా మామూలుగా అలా అనుకొని కొన్ని సార్లు ఎక్కువ వేస్తే అది కారం అవుతుంది. ఈ పచ్చిమిరపకాయల్ని బేసిక్ గా కనుక్కోలేకపోతున్నాం. సో అందుకని ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ఎప్పుడు తెచ్చుకున్నా వంటలో వేసే ముందు ఒకసారి మనం టేస్ట్ చూసి వేయాలి, ఇది ఎంత కారం అంటే కొంచెమే తినమంటే మొత్తం తినేయకూడదు. కొద్దిగా కారం వేగిన తర్వాత సో ఇదేంటి, కొబ్బరి గసగసాలు పేస్ట్ అండి ఇది. సో పేస్ట్ యాడ్ చేసేస్తారా? పేస్ట్ యాడ్ కొద్దిగా వాటర్. ఇంకొంచెం కావాలా? చాలా. సో ఇప్పుడు ఇది ఇంట్లో కొంచెం ఇది ఉడకాలా మనకి? ఉడకాలండి కొద్దిగా. ఓకే, కొద్దిగా క్యారెట్, కొద్దిగా పిల్లలు ఇష్టంగా కలర్ఫుల్ గా ఉంటే ఇష్టంగా తింటారు కదండి. క్యారెట్ కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి వేసుకోవచ్చు. కొద్దిగా టేస్ట్ కోసం షుగర్ అండి. సో సాల్ట్ అది ఎలాగో పచ్చిమిర్చి పేస్ట్ లో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మూత పెడదామా? సో ఒక 2 minutes ఇలా ఉంచేస్తే మనకి రెడీ అండి. ఓకే, చూద్దామా వనజ గారు? రెడీ అయిందండి. ఓకే, సో కట్టేనా? ఇంకా కట్టేసి ఓకే. క్యారెట్, గార్నిష్. ఓకే, రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. ఓకే అండి, మరి పొట్లకాయ కొబ్బరి కూర కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీంట్లో పొట్లకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగాక కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి క్యారెట్ తురుము, పంచదార వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ కొబ్బరి కూర రెడీ. ఓకే అండి, మరి పొట్లకాయతో 2 ఊరించే వంటలు రెడీగా ఉన్నాయి. సో రాజు గారు, ఒకటేమో పొట్లకాయ పెరుగు పచ్చడి, ఇద్దరు క్యారెట్ తో కప్పేసారు. ఇది పెరుగు పచ్చడి, ఇదేమో కొబ్బరి కూర. సో ముందు కొబ్బరి కూర చూసేద్దాం. ఓకే, బాగుంది. ఓకే, సో ఇప్పుడు పెరుగు పచ్చడి టేస్ట్ చూద్దాం. బాగుంది, డిఫరెంట్ ఫ్లేవర్ తో. కొంచెం అది ఆవ కూడా యాడ్ చేస్తారు కదా. ఆవ అండ్ కొబ్బరి అంటే కొంచెం క్రంచీనెస్ ఇదంతా కూడా బాగుంది. కరకరలాడుతుంది, ఐ మీన్ కొబ్బరి ఇదంతా. అండ్ పొట్లకాయ ముక్కలు సాఫ్ట్ గా టేస్టీగా ఉన్నాయి. నైస్, బాగున్నాయి. 2 కూడా బాగున్నాయి. ఇద్దరు బాగా చేశారు. సో 2 డిష్లు బాగున్నాయి. బట్ ఇదంటే ఇది ఇంకొంచెం మీరు పెరుగు క్వాంటిటీ పెంచేసి పచ్చడి, సో ఇంకొంచెం అలా చేస్తే బాగుండేది. ఎలా వచ్చిందంటే మామూలుగా రోటి పచ్చడి అది చేసుకుంటాం కదా, కొంచెం ఆ టెక్స్చర్ లో వచ్చింది. సో ఇంకొంచెం మీరు పెరుగు క్వాంటిటీ పెంచి కొంచెం లూజ్. ఓకే, సో అదొక డిఫరెంట్ టేస్ట్ అనేది బాగానే వచ్చింది. ఆవా టేస్ట్ అనేది బాగుంది. ఓకే, సో ఈరోజు కొబ్బరి కాంబినేషన్ లో చేసిన కర్రీ అన్నమాట. ఓ, సో అయితే వనజ గారు విన్నర్ అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఓకే, సో వనజ గారు కంగ్రాచులేషన్స్. బాగుంది, టేస్టీగా కర్రీ. మీకు ఈటీవీ నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. సో ధనలక్ష్మి గారు, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్.
థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వెల్కమ్. వెల్కమ్. ఓకే, మరి పొట్లకైతే చూసారు కదా వెరైటీస్, ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే ఊరించే సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు మిక్సీ జార్లో ముందుగా 1 స్పూన్ నూనె వేసి ఆ తర్వాత మిక్సీ పట్టినట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మూత్గా వస్తుంది, అలాగే ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది. ఇవాళ వంటని చూసారు కదండి. మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన కరివేపాకు రాజ్మా రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చాలా బాగుందండి. కరివేపాకు, రాజ్మా, రైస్, వెల్లుల్లి. సో కరివేపాకు విడిగాల ఉండలాగా మింగేయడం కంటే ఇది మంచిది, జుట్టు పెరుగుతుంది అని చేయడం కంటే కూడా కూరల్లో ఇలా కరివేపాకు రాజ్మా లేకపోతే రైస్ లాగా చేసుకుంటే సూపర్బ్ అండి. ఎందుకంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి టేస్టీ కదా. సో దానితో పాటుగా రాజ్మా కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాలెన్స్డ్, వెరీ వెల్ బ్యాలెన్స్డ్ రైస్ అండి. సో బాక్సులకి ఏం పంపించాలా, రోజు ఏం వండాలా, ఇది ఒక పెద్ద సమస్య అనమాట లేడీస్కి. అసలు రోజు కూడా ఏం వంట వండాలి అనేది. చక్కగా ఇలాంటి రెసిపీస్ కనుక చూసుకుంటే హెల్త్తో పాటు టేస్ట్ కూడా ఉంటుంది. సో కరివేపాకు రాజ్మా రైస్ చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన సోయా కబాబ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. సోయా, శనగపప్పు, తర్వాత శనగపిండి, ఈ మసాలా దినుసులు, బిర్యానీ ఆకు అండ్ నిమ్మరసం. ఇప్పుడు సోయా కబాబ్ కాన్సెప్ట్ అయితే బాగుంది, ఎందుకంటే ఒక స్నాక్ ఐటెం లాగా మనం తీసుకోవచ్చు. సోయా ఆరోగ్యానికి మంచిది, అది కూడా మనం శనగపప్పు శనగపిండితో చేసుకుంటున్నాం కాబట్టి కరెక్ట్, బాగుంది. బట్ కాంబినేషన్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనం కాస్త లిమిట్లో తీసుకుంటేనే మ్యాచ్ అవుతూ ఉంటుంది. సోయా వచ్చి ఒక కాంటినెంటల్ రెసిపీ అండి, కాంటినెంటల్ ఐటమ్. సో దానికి మనం కొంచెం వెల్లుల్లి ఇలాంటివి కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా బాగుంటుంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఈ కాంబినేషన్, ఒకటి మనకు ఆ టేస్ట్ మ్యాచింగ్ అనేది జరగాలి. రెండోది ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేయడం మూలాన మనకు చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి ఈ డిష్లో. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పోషక విలువ ఏంటంటే సోయా కానీ, శనగపిండి కానీ, శనగపప్పు కానీ, ఆల్ 3 ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్. సో ఎప్పుడు కూడా లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కదా, మనకు డేంజరస్ టైం ఎప్పుడండి? సాయంత్రం 4 గంటలకి పకోడా తిందామా, సమోసా తిందామా అని మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఆ టైంలో ఇలాంటి హెల్తీ ఆప్షన్స్ కనుక చూస్ చేసుకుంటే బాగుంటుంది. సో సోయా కబాబ్ హెల్తీ ఆప్షన్ అండి స్నాక్ కింద. డెఫినెట్గా దాన్ని మనం ట్రై చేసుకోవచ్చు. ఊరించే వంటలో పొట్లకాయతో 2 రెసిపీస్ చూశారు. పొట్లకాయ పెరుగు పచ్చడి అండ్ పొట్లకాయ కొబ్బరి కూర. పొట్లకాయ పెరుగు పచ్చడిలో పొట్లకాయ, పెరుగు, ఆవ పొడి, తర్వాత కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ఎక్కడ కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫన్నీ. అన్నీ కూడా మనకు చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్దీ ఆప్షన్స్. సో ఖచ్చితంగా మనం ఇది ట్రై చేసుకోవచ్చు. సిమిలర్లీ పొట్లకాయ కొబ్బరి కూరలో కూడా పొట్లకాయ, కొబ్బరి, గసగసాలు, అంటే గసగసాలు కొబ్బరి కలిపి పేస్ట్ చేసుకుంటున్నాం, అది కూడా చాలా మంచిది. అండ్ దాంతో పాటుగా మనకు క్యారెట్ అండ్ పచ్చిమిర్చి. సో వీ హ్యావ్ 2 వెజిటబుల్స్. ఇందులో ప్రోటీన్ ఒకటే తక్కువ అండి. డెఫినెట్లీ మనం ఈ కర్రీతో పాటు పెరుగన్నం తీసుకుంటే చాలు. పొట్లకాయ చాలా లో క్యాల్ వెజిటబుల్ అండి. క్యారెట్ కూడా మనకు లో క్యాలరీ. తర్వాత మనకు కొబ్బరి ఒక్కటే కాస్త హై క్యాలరీ. బట్ రిపీటెడ్గా చెప్తున్నాను, షుగర్ సమస్యతో బాధపడే వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కూడా కొబ్బరి వారానికి 2 సార్లు తీసుకోవచ్చు. అంటే 2 టైమ్స్ అది కూరల్లో కానీ, చట్నీ కింద కానీ ట్రై చేసుకోవచ్చు. సో చాలా బాగున్నాయండి. పొట్లకాయతో చూసిన 2 రెసిపీస్ కూడా మనకు చాలా ఉపయోగకరమైనవి. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈరోజు 2 వెరైటీస్ బాగున్నాయి. ఓకే. సో సోయా కబాబ్స్ కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఓకే. హ్యాపీగా ఎప్పుడైనా అకేషనల్ గా ఇలా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఎస్ సార్. సో థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.